నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ అలానే డైలీ న్యూస్లో మనం చర్చించుకోబోయే ముఖ్యమైన అంశాలు యుఏఐ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేపడుతున్న ఒక కార్యక్రమం. ఇట్స్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ రన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ యుఏఐ. కొంతమంది అదే యువులు దాన్ని యువ ఐ అని, కొంతమంది ఏమో యుఏఐ అని, కొంతమంది యువ ఐ అని ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు పిలిచారు, అది పేరు కాబట్టి ఇట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఎనీ విచ్ వే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఎవరికి వస్తుంది, అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ని అని. అఫ్ కోర్స్ విల్ డెఫినెట్లీ గెట్ టు నో అబౌట్ దట్ ఇన్ డీటెయిల్ ఫర్ షూర్. అండ్ దెన్ కమ్స్ ద ఆకుపచ్చ తాబేలు. ద గ్రీన్ టర్టిల్ ఈస్ క్వైట్ ఇన్ ద న్యూస్ దీస్ డేస్. ఎక్కువగా వార్తలు వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది? ఇంతకీ అది ఎక్కడ కనిపిస్తోంది వినిపించడానికి? ఒకవేళ కనిపించి వినిపించట్లేదు అని అంటే, లేదు అసలు వినిపించట్లేదు అని అంటే ఎందుకు అలా? దీని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే సేమ్ ఈ వీడియోని చూడండి. అలానే చైనాకి సంబంధించి ఒక ప్రోగ్రాం ఉంది. అయితే ఒకప్పుడు ఒక దేశం ముందుకొచ్చి, నీ వేసుకుంటున్న బెల్ట్ ఉంది చూసావా, ఆ బెల్ట్ నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వాలి, నాకు కావాలి అంది. అయితే ఇప్పుడు ఏమంటుంది? లేదు లేదు, చూస్తుంటే నీ బెల్ట్ వేరేలాగా ఉంది, ఈ బెల్ట్ నాకొద్దు, నీ దగ్గర ఉంచుకుంటుంది. ఎందుకు ఏ దేశం అంటుంది అట్లా? దీని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఏదేమైనా సరే మీరు చేయాల్సింది ఈ వీడియోని పూర్తిగా చూడడమే కదా. చూడడానికి ఫిక్స్ అయిపోయారు కదా. సరే వెళ్ళిపోదాం మరి. సరే ఎలాగ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇంకో ముఖ్యమైన వార్త కూడా చెప్తాను, అది కూడా విని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఇప్పుడు ఒక 2 ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. ఆ ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఏంటంటే, ఒకటి 3 months కోర్స్ మీద. మామూలుగా 3 నెలల కోర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో చూడడానికి వీడియోలు, చదవడానికి స్టడీ మెటీరియల్, అలానే దానికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఇది 3 నెలలకైతే 4,000 రూపాయల కోర్స్. కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్ అయితే ఆఫర్ ఇది ఉందో ఇంట్రెస్టింగ్ ఆఫర్, అందులో అది 999 రూపాయలకి వస్తుంది. అలానే 6 నెలల కోర్సు 8,000 రూపాయలది మీకు 1,999 రూపాయలకే లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు, అంటే ఈ సంవత్సరం అయిపోయేంత వరకు ఈ ఆఫర్ ఉంది. సో అందు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోవద్దు. సో బేసిక్గా అప్టేక్ జాబ్స్ ప్లస్లో లేదు అప్టేక్ జాబ్స్లో మీరు కోర్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు 10 బుక్కులు చదవాల్సిన అవసరం అయితే అస్సలు రాదు. అలానే మీరు చూసి నేర్చుకోవడానికి వీడియో క్లాసులు ఉంటాయి, చదివి నేర్చుకోవడానికి స్టడీ ఆఫ్ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అలానే చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ కూడా మొత్తం ఫినిష్ అయిపోతుంది కదా. ఇంకేం కావాలి మీకు? ఓకే, నాకు అర్థమైంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి యాప్ని అనే కదా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేం చెప్పలేదు ఇంకా ఆ డౌట్ గురించి, కంగారేం లేదు. ఓ పని చేయండి, ఈ వీడియోలో మేబీ కొంచెం లెంతీ అయిపోవచ్చు. 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి ఒకసారి. ఈ నెంబర్ కాల్ చేస్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎత్తుతారు. మీ అదృష్టం బాగుంటే నేనే ఎత్తుతాను, లేదా నా అదృష్టం బాగుంటే నేను మీతో మాట్లాడతాను. సో అలా మీరు అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అండ్ దెన్ ద డిసిజన్ ఈజ్ యువర్స్. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇవాళ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం చర్చించుకోబోయే మొట్టమొదటి కరెంట్ అఫైర్ అంశం యుఏఐ. ఇందాక మనం అనుకున్నట్టుగానే కొంతమంది దీన్ని యుఏఐ అంటున్నారు, కొంతమంది యుఐ అంటున్నారు, కొంతమంది యువఐ అంటున్నారు. ఇంతకీ ఏంటిది? యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఏఐ. అంటే యువకులు ఎవరైతే ఉన్నారో, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆబ్వియస్లీ, యువత వయసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉన్నతి, వాళ్ళ యొక్క అభ్యున్నతికి, అలానే వాళ్ళ యొక్క వికాసానికి, వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏఐతో ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఎలా సాధించగలం అనే అంశానికి సంబంధించిన కార్యక్రమమే ఈ యుఏఐ. అండ్ మనందరికీ తెలిసిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి? ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని షార్ట్ ఫామ్లో పిలిచినట్టు అనమాట. యుఏఐ ఈజ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. యుఏఐ ఈజ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. ఇది ఒక జాతీయ కార్యక్రమం దట్ ఎయిమ్స్ టు టీచ్ ఏఐ స్కిల్స్ టు స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్స్ 8 to 12. అంటే 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుకి సంబంధించిన అంశాలు నేర్పించాలి అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇది కేవలం ఒక రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా, కంట్రీ వైడ్గా. ద ప్రోగ్రామ్ ఈజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంటెల్ సంస్థ మనందరికీ తెలిసిందే, కంప్యూటర్లో కోర్ ప్రాసెసర్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీటీ, అలానే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ నెగిడి, ఈ 3 కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే యుఏఐ.
సో దాన్ని యుఏఐ అని పిలవండి, లేదు నేను పిలవలేను అంటే కనుక యుఐ అని పిలవండి. ఏదో ఒక విధంగా అయితే గుర్తయితే ఉంచుకోండి. అండ్ ఇట్స్ ఫర్ 8th to 12th grade స్టూడెంట్స్, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి. ఇక్కడ పోస్టర్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెండో ముఖ్యాంశం, విచ్ ఈజ్ ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ 2. ఇంతకీ ఏంటిది ఆపరేషన్? ఆ గ్లోబల్ ఆపరేషన్ బై ఇంటర్పోల్. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అని అర్థం. మామూలుగా పోలీస్ రాష్ట్రాలకు ఉంటారు, కొన్ని చోట్ల దేశాలకు ఉంటారు. కానీ ఇప్పుడు ఒక క్రిమినల్ ఒక దేశంలో కాకుండా 2 దేశాలకు సంబంధించి అటు ఇటు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు అది ఇద్దరికి ప్రాబ్లమే కదా. సో అప్పుడు ఆ ఇద్దరు పోలీసులు కలిసి పనిచేయాలి. కానీ ఇద్దరు పోలీసులకి చట్టం ఒకటేలాగా ఉండదు కదా. సో అప్పుడు చిక్కు వస్తుంది, వీళ్ళేమో వీళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. అలా దేశాల మధ్య ఇబ్బంది ఉండకూడదని ఎవరైతే బారా ముల్కో మే కిసి దేశ్ నే పకడ్ నహీ పాయా ఉస్కా నామ్ డాన్ 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 అలా ఉండకూడదని చెప్పి ఇంటర్పోల్ అనే సంస్థ వచ్చింది. సో ఇంటర్పోల్ ద్వారా నిర్వహించబడ్డ ఒక ప్రపంచవ్యాప్త ఆపరేషన్ ఈ ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ 2 దట్ టార్గెట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రెంట్ స్మగ్లింగ్. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనుషుల్ని తీసుకెళ్ళిపోతారు, ఏదో సామాన్లని తీసుకెళ్ళినంత ఈజీగా మనుషుల్ని తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇలా చేయడం వల్ల బేసిక్గా జరిగేది ఏంటి అని అంటే 1 ప్రాస్టిట్యూషన్, 2 సెల్లింగ్ ఆఫ్ ఆర్గన్స్. బేసిక్గా చాలాసార్లు ఏం జరుగుతుందంటే మహిళల్ని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి పాపం ఏం చేయాలో తెలియక తర్వాత వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వ్యభిచారంలోకి వెళ్ళిపోతారు. దే గో ఇన్ టు ద ప్రాస్టిట్యూషన్. దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది, మన ఇండియా వాళ్ళు తీశారు. మీలో చాలామందికి సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో నటించిన హీరోయిన్ లేదు యాక్ట్రెస్ నటి మృణాల్ ఠాకూర్ తెలిసే ఉంటుంది. తన ఫస్ట్ సినిమా, మొట్టమొదటి సినిమా లవ్ సోనియా. ఆ సినిమాలో తండ్రికి 2 కూతుళ్ళు ఉంటారు, కుటుంబంలో 2 కూతుళ్ళు ఉంటారు. అయితే తండ్రి దగ్గర డబ్బులు లేవని చెప్పి పెద్ద కూతురిని అమ్మేస్తాడనమాట. ఆ అమ్మాయిని తర్వాత వేరే దేశాలకు వ్యభిచారానికి పంపించేస్తారు. సో ఇట్స్ అండర్ హ్యూమన్ ట్రాఫికింగ్, లేటర్ ఇట్ గోస్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. అయితే తన అక్కని ఎలాగైనా సరే తీసుకుని రావాలి అని చెప్పి చెల్లి ప్రయత్నం చేస్తుంది. తను కూడా తెలియకుండానే అదే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్స్ బ్యూటిఫుల్ పిక్చర్. అఫ్ కోర్స్ చాలామంది ఈ సినిమాని చూడలేకపోవచ్చు, బట్ ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, లవ్ సోనియా. సో ఆ అంశాలకి సంబంధించి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని, అలానే మైగ్రెంట్ స్మగ్లింగ్ అంటే ఏంటి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసదారులను స్మగుల్ చేస్తుంటారు, అంటే ఇల్లీగల్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఒక సినిమా రాబోతోంది, విచ్ ఈస్ డంకీ. కొంతమంది దీన్ని డాంకీ అని పిలుస్తున్నారు. యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగే ఆ పర్టికులర్ టైంలో చాలామంది సిక్కులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ అటువైపు వాళ్ళతో కలిసి ఫైట్ చేశారు, బాగానే ఉంది. తర్వాత కొంతమంది అక్కడే సెటిల్ అయిపోయారు. సో అక్కడ సెటిల్ అయిపోయారు, కానీ ఇక్కడ ఉన్న చాలామంది అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తూ ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ బేసిక్గా. అయితే 1960s తర్వాత యూరోపియన్ యూనియన్ రూల్స్ కొంచెం స్ట్రింజెంట్గా చేయడం వల్ల కొంతమంది అక్కడే ఉండిపోయారు, కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. ఓన్ బ్రదర్స్ కూడా కొంతమంది ఇండియాలో స్టక్ అయిపోవడం, కొంతమంది అక్కడ స్టక్ అయిపోవడం ఉన్నారు. అయితే ఇలా చాలామంది లీగల్గా వెళ్ళలేక, ఎందుకంటే వీసాస్ అంత ఈజీగా వచ్చేవి కాదు ఆ రూల్స్ వచ్చిన తర్వాత. సో చాలామంది దొడ్డిదారులు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ దొడ్డిదారులో వెళ్ళే విధానాన్ని డాంకీ రూట్ అనేవాళ్ళు. అది వాడుకలో డాంకీ నుంచి డంకీ రూట్ అయిపోయిందనమాట. ఇదే డంకీ అనే పేరు మీద షారుఖ్ ఖాన్ ఒక సినిమా తీస్తున్నారు, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో. రాజ్ కుమార్ హిరానీ గారు ఇంతకుముందు 3 Idiots, పీకే, సంజు, మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్ ఇలాంటి సినిమాలు తీశారు. సో ఆయన అలానే షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను వీళ్ళు 3 కలిసి తీసిన సినిమా అది. సో వీలైతే అది కూడా చూడండి. ఇట్ టాక్స్ అబౌట్ ద మైగ్రెంట్ స్మగ్లింగ్, అంటే కంప్లీట్గా అని కాదు, ఇన్ సమ్ వే దీనికి సంబంధించి లవ్ సోనియా సినిమా ఉంది. సో సినిమాలు అంటే ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కాదు, కొన్నిసార్లు మనకి ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది, చూడండి. సో ఎనీవేస్ దీనికి సంబంధించి ఇంటర్పోల్ ద్వారా నిర్వహించే ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ 2. ద ఆపరేషన్ టార్గెట్ క్రిమినల్ నెట్వర్క్స్ దట్ ఎక్స్ప్లాయిట్ మైగ్రెంట్స్ ఫర్ సైబర్ ఫ్రాడ్. అంటే మీరు ఈ విధంగా చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, మీరు ఇది చెప్పినట్టు చేస్తే కనుక మీకు ఈ విధంగా ఒక బెనిఫిట్ వస్తుంది అని వాళ్ళని ఒక ఫ్రాడ్లోకి తోసేసి అక్కడి నుంచి వాళ్ళని ఏం చేయాలో చేసేస్తారనమాట. ఇక్కడ నేను రీసెంట్గా ఎనీవేస్ మన సైబర్ ఫ్రాడ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా నా బాధ్యత, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో రీసెంట్గా ఏమైందంటే ఒక మహిళ అకౌంట్లో అసలు రూపాయి కూడా లేదు, 0 బ్యాలెన్స్ ఉంది అక్కడ ఆ అకౌంట్లో. అయినా సరే ఆవిడ అకౌంట్లోంచి 3,75,000 ఎంతో పోయాయి. మీరు అనొచ్చు, అసలు డబ్బులు లేవని మీరు అంటున్నప్పుడు 3,75,000 ఎలా పోయాయి అని. స్టోరీలోకి డీటెయిల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఆవిడ అకౌంట్ అసలు డబ్బులు ఏమీ లేవు, కానీ ఎవరో ఒక మెసేజ్ చేశారంట ఆవిడకి. ఆవిడ మెసేజే కదా అని చెప్పి ఆ లింక్ మీద ట్యాప్ చేసేసింది. ఆ లింక్ మీద ట్యాప్ చేసిన తర్వాత బేసిక్గా జరిగింది ఏంటంటే వాళ్ళ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అవతల వాళ్ళకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటున్నాయి, అలానే ఏటీఎం పిన్నులు ఏంటి, లేదు క్రెడిట్ కార్డ్, వాటర్, డెబిట్ కార్డ్ బిల్లులు ఇవేంటి, పిన్నులు ఏంటి, అవన్నీ తెలిసిపోయాయి వాళ్ళకి. అలా
అసలు ఏమీ బ్యాలెన్స్ లేని అకౌంట్లోంచి తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసి 3,75,000 లేపేశారు. సో మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. తెలిసిన వాళ్ళకి కూడా బై మిస్టేక్ కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవ్వకండి. డబ్బు కాసుపడి ఎవరు ఏమన్నా చేయొచ్చు. ఓకే, సో నేను చెప్పానైనా సరే మీరు అట్లీస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళకైనా చెప్పండి. ద ఆపరేషన్ ఇన్వాల్వ్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్ 27 కంట్రీస్ అక్రాస్ ఏషియా అండ్ అదర్ రీజన్స్. ఆసియా అలానే ఇతర ఖండాలు ఇతర ప్రాంతాలలో 27 దేశాల సహాయంతో వీళ్ళు ఆపరేషన్ చేపడతారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ టు మేక్ షూర్ దట్ నో హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రెంట్ స్మగ్లింగ్ టేక్స్ ప్లేస్. అండ్ నౌ కమ్స్ ద మూడవ ముఖ్య అంశం, విచ్ ఈస్ ఒకప్పుడు చైనా వేసుకున్న బెల్ట్ నచ్చింది అని ఒక దేశం ఉంది. ఇప్పుడేమో నువ్వు వేసుకుంటున్న బెల్ట్ నువ్వే ఉంచుకో, నాకు వద్దు అంటుంది. ఇంతకీ ఏంటి బెల్ట్ అంటున్నారా? చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఒకప్పుడు చైనా ఏదైతే ఒకప్పటి ప్రాంతంలో లేదు ఒకప్పటి కాలక్రమంలో ఏదైతే సిల్క్ రోడ్ అనేది ఉండేదో ఆ సిల్క్ రోడ్డు లేదు సిల్క్ రూట్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయాలని ఒక ఉద్దేశం చైనాకు ఉంది. ఇలా చేయడం వల్ల తన యొక్క పవర్ని యూరోప్ దాకా తీసుకెళ్ళాలి అని చూస్తుంది. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ దాకా వెళ్ళాలి అని ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఇన్ షార్ట్ BRI అని పిలుస్తారు. అయితే ఇటలీ ఒకప్పుడు అరే ఇది నాకు కూడా మంచిదే కదా, నాకు కూడా బెనిఫిట్ అవుతుంది, నేను కూడా ఈజీగా ఇటలీ నుంచి చైనా కనెక్ట్ అయిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో దీంట్లో పార్ట్నర్షిప్ అయ్యింది. బట్ ఇప్పుడు ఇటలీ నో నేను వద్దు అని వెళ్ళిపోతుంది. సో బేసిక్గా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏన్షియంట్ సిల్క్ రూట్ ప్రకారం ఈ బ్లాక్ గీతలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ల్యాండ్ ద్వారా, రోడ్ అండ్ రైల్ ద్వారా. ఈ బ్లూ కలర్ రూట్ ఏదైతే ఉందో ఇట్స్ మెరిటైమ్, అంటే సముద్రం ద్వారా యూరోప్ని ఆఫ్రికాని అలానే కనెక్ట్ చేయాలి, మిగిలిన పార్ట్స్ ఆఫ్ ద ఏషియా కనెక్ట్ అవ్వాలి అనేది చైనా గోల్ అనమాట. సో ఒకప్పుడు ఇటలీ జాయిన్ అయింది, ఇది ఇటలీ ఇక్కడ ఉంది. సో ఒకప్పుడు జాయిన్ అయింది, ఇప్పుడు లేదు. దాట్స్ ద థింగ్. అందుకని ఇది వార్తలోకి వచ్చింది. సో చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈజ్ అ కనెక్టివిటీ ప్రాజెక్ట్ దట్ ఎయిమ్స్ టు రివైవ్ ద ఏన్షియన్ సిల్క్ రూట్. ఇందాక అనుకున్నాం కదా, ఒకప్పుడు సిల్క్ రూట్ ఉండేది, దానిని మళ్ళీ తిరిగి బయటికి తవ్వాలి అనుకుంటాం. తవ్వాలి అంటే ఉన్నదాన్ని తవ్వడం అని కాదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అప్పట్లో ఉండే విధంగా పరిస్థితిని తీసుకురావాలి అని. ద BRI వాజ్ అనౌన్స్డ్ బై చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇన్ 2013. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2013వ సంవత్సరంలో. ఇట్ ఎయిమ్స్ టు కనెక్ట్ చైనా విత్ యూరోప్ బై ల్యాండ్ అండ్ రైల్ అండ్ టు ఏషియా అండ్ ఆఫ్రికా బై సీ. ఇప్పుడు అనుకున్నాం కదా మనం. సో ఏదైతే ఈ బ్లాక్గా కనిపిస్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రోడ్డు అలానే రైలు ద్వారా కనెక్ట్ చేయాలి అని. ఏదైతే ఈ బ్లూ కలర్ కనిపిస్తుందో మీకు ఇక్కడ అదంతా కూడా వాటర్తో కనెక్ట్ చేయాలని. ఇన్ఫ్యాక్ట్ అదేవిధంగా పాకిస్తాన్లో ఏదైతే గ్వాదర్ పోర్ట్ ఉందో దాన్ని కూడా యాక్సెస్ చేయాలని చైనా ట్రై చేస్తుంది. అందుకే ఇరాన్లో చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో దానిని ఇండియా తీసుకోవాలని ట్రై చేస్తుంది, కంట్రోల్ పరంగా. సో దట్ చైనా పాకిస్తాన్ ఏదైతే గ్వాదర్లో చేస్తుందో దాన్ని చాబహార్ పక్కనే ఉండి ఇండియా చెక్ పెట్టడానికి, లేదంటే అరేబియా సముద్రంలో మెల్లిమెల్లిగా చైనా వచ్చి కూర్చుంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆకుపచ్చ తాబేలు, ద గ్రీన్ టర్టిల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే టర్టిల్ టార్టాయిస్ రెండు ఒకటి కాదు. టార్టాయిస్ ఏదో గలదేమో కానీ బట్ టార్టాయిస్ బేసిక్ ఇలా నడుస్తుంది, మీరు గమనించవచ్చు. టర్టిల్కి కాళ్ళు ఉండవు, వేరే టర్టిల్కి ఇట్లా ఉంటాయి చూడండి. అది నడవలేదు, దాంతో ఇట్లా 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 ఈదుకుంటూ లేదు దేక్కుంటూ వెళ్ళడమే దాని పని. ఇది టార్టాయిస్ కాదు, ఇది టర్టిల్. టార్టాయిస్ అంటే కాళీలా తీసి ఇలా వేసేది. ఓకే, సో యూఆర్ టాకింగ్ అబౌట్ ద టర్టిల్. ద గ్రీన్ సీ టర్టిల్, దాని యొక్క శాస్త్రీయ నామం కెలోనియా మైదాస్, ఈజ్ ద లార్జెస్ట్ హార్డ్ షెల్డ్ సీ టర్టిల్. ఇక్కడ డెప్ ఉంది కదా, అన్ని సముద్రంలో ఉండే తాబేలలో, అంటే సముద్రంలో ఉండేదాన్ని టర్టిల్ అంటారు, బేసిక్ ల్యాండ్ మీద ఉండే టార్టాయిస్ అంటారు ఒక విధంగా చెప్పాలి అంటే. సో అలా సముద్రంలో ఉండే అన్ని టర్టిల్స్లో కూడా దేని డిప్ అయితే అన్నిటికంటే హార్డ్గా ఉంటుందో అదే ఈ గ్రీన్ టర్టిల్ అనమాట. గ్రీన్ సీ టర్టిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ వాటర్స్ అరౌండ్ ద వరల్డ్. సో ఎక్కడైతే కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అక్కడే ఇది కనిపిస్తుంది. అలాంటి నీటి వనరుల్లో లేదు వాటర్ బాడీస్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ ఇండియా దే కెన్ బి ఫౌండ్ ఆన్ ద వెస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. సో వెస్టర్న్ సైడ్ ఉన్న లక్షద్వీప్, ఈస్టర్న్ సైడ్ ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఇది కనిపిస్తుంది. గ్రీన్ సీ టర్టిల్స్ ఆర్ మెయిన్లీ హర్బివోరస్ అండ్ ఈట్ సీగ్రాస్. అవి ఎక్కువగా మొక్కల్ని తింటాయి. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ అంటే సంరక్షణాత్మక పరిస్థితులు ఏ విధంగా ఉందని గమనిస్తే IUCN స్టేటస్ ఎండేంజర్డ్, అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. షెడ్యూల్ 1 ఆఫ్ ద ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ యాక్ట్ అని కొంతమంది అంటారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు, ది బోత్ ఆర్ ద సేమ్. 1972 దాని ప్రకారం షెడ్యూల్ 1లో ఉంది, అంటే దీన్ని కూడా ఖచ్చితంగా కాపాడి తీరాలి. దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ఆకుపచ్చ తాబేలు, లేదు ఆకుపచ్చ నీటి తాబేలు, ద గ్రీన్ టర్టిల్. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ మీరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అది బెల్ట్ గురించి అవ్వచ్చు, నీటిలో ఉండే టర్టిల్ గురించి అవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుంటుంది అనిపిస్తే మర్చిపోకుండా షేర్ చేయండి. అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే హ్యాపీగా కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే అప్టెక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ గురించి ఏదైనా డౌట్ ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, 9133449696కి కాల్ చేయాలి. మళ్ళీ ఇంకొంచెం కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇప్పటివరకు నేను మీ వివేక్. నమస్కారం.